సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి 3 నిమిషాలు నా మాటలు వినమ్మా. ఈ మాటలు నువ్వు వినాలి అంటే నీకు అదృష్టం ఉన్నట్టే. ఈ రాత్రికే నీ జీవితంలో ఎదుగుదల వస్తుంది. తప్పకుండా వినిబిడ్డ అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి? ఆ సందేశం రూపంలో మన జీవితంలో మనకు రాబోయే ఆ ఎదుగుదల ఏంటి అనేది బాబా గారి మాటల్లోనే విందామా. తల్లి, ఇప్పుడు నువ్వు అనుకున్న పని జరుగుతుందా అనే సందేహం వచ్చింది కదా నీకు. నేను అనుకున్న పని సక్సెస్ అవుతుందా, నేను అనుకున్న సమయానికి నేను అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయా అనే సందేహంలోనే నువ్వు ఉన్నావు. అందుకే నీ బాబాను నేను నీ ముందుకొచ్చాను. నీలో ఉన్న భయాన్నంతా కూడా పోగొట్టి నువ్వు కోరుకున్నది జరిగే విధంగా నీకొక సత్య ప్రమాణ వాక్కు ఇవ్వడానికి నేను వచ్చాను. నువ్వు కోరుకున్నదంతా కూడా సాధ్యపడుతుంది అని చెప్పడానికే వచ్చాను. నాపై నమ్మకాన్ని పెంచుకున్న నీకు ఏది కూడా అపనమ్మకం కలిగించే విధంగా నేను చెయ్యను బిడ్డ. ఇవన్నీ కూడా నీకు అర్థమయ్యేలా చెప్పడానికే వచ్చానమ్మా. నా సత్యవాక్కు పూర్తిగా విన్నాక నువ్వు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. నువ్వు చేసే ప్రతి పని కూడా నా కను సైగల్లోనే జరుగుతుంది. వాటిలో కొన్ని సంతోషమైన క్షణాలు ఉంటాయి, కొన్ని బాధ కలిగించే క్షణాలు కూడా ఉంటాయి, కొన్ని గాయాలు కూడా ఉంటాయి. ఎలాగైనా సరే బతికేయచ్చు అనుకున్న వాళ్ళు బతికేయచ్చు. కానీ ఇలాగే నడవాలి అనే ఒక దారి పెట్టుకున్న వారు ఖచ్చితంగా ఆ దారిలోనే కొన్ని ఎత్తు పల్లాలను దాటాల్సి ఉంటుంది. అలాగే ముళ్ళను, అలాగే రాళ్లల్లో రప్పల్లో కూడా నడవాల్సి ఉంటుంది. జీవితం తృప్తిగా జీవించాలి అంటే కొన్ని ఎడుదుడుకులను ఎదుర్కోవాల్సిందే బిడ్డ. అసలు నువ్వు నచ్చినట్టు నువ్వు జీవించాలి అంటే ఇన్ని పరిస్థితులను ఎదుర్కొని, ఇన్ని పరిస్థితులను దాటుకొని నీ జీవితాన్ని నువ్వు జీవించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ కఠినమైన పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటున్నావు. అన్నింటినీ జరిమించేది నేనే కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళే దారిలో నా చెయ్యి పట్టుకొని నడుస్తున్నావు. ఇప్పటి వరకు పోరాడి పోరాడి అలిసిపోయాను అని అనుకుంటున్నావు. కానీ ఎప్పుడైనా సరే నువ్వు తిరిగి వచ్చిందంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నావా? అయితే నేను చెప్పేది విను. నువ్వు విజయం సాధించిన నా బిడ్డవు. ఇప్పుడే నీకు తెలుస్తుంది అసలు నువ్వు ఒక రక్తపు ముద్దవు. ఆ ఎర్రటి ముద్దలా ఉండి పెరిగి పెద్దయ్యి ఈ లోకాన్ని చూడడానికి భయపడ్డ నువ్వు ఇక ఈ లోకాన్ని శాసించేటువంటి ధైర్యము, సాహసము నీకు వచ్చాయి. మంచి చెడు అన్నింటినీ తెలుసుకొని పక్వపడ్డావు. ఇప్పుడు నీకున్న సవాల్ని సవాల్గా తీసుకొని గెలువు బిడ్డ. ఇప్పుడు నువ్వు మునపటి నా బిడ్డవే. నా బిడ్డవి. వీటన్నింటినీ సవాల్గా తీసుకొని ఎదిరించి గెలువు బిడ్డ. దాన్ని పరిష్కరించుకోగల సత్తా ఉండాలనేదే నా కోరిక. అప్పుడే నా బిడ్డను విజయం వరిస్తుంది. అన్నింటినీ బాధ్యతగా తీసుకొని చూస్తావు. నువ్వు విజయాన్ని సాధించినప్పుడు ఆ ఆనందం అనేది ఆకాశమే హద్దుగా ఉంటుంది. వీటన్నింటినీ సాధించేటప్పుడు పొందే అవమానాలు, అలాగే బాధ, కష్టం వీటన్నింటినీ కూడా గెలిచాక వీటన్నింటినీ మర్చిపోతావు. అప్పుడే ఈ సాయి అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. ఇన్ని రోజులు నీ సాయి అనుగ్రహం నువ్వు ఎదురు చూసి వేచి ఉన్నావు కదా. అప్పుడే నీ ఆనందం అంతా కూడా నీకు చేరుతుంది. ఇంతవరకు నువ్వు ఆనందంతో ఎదురు చూస్తున్న ఆ విజయం అనేది నీ సొంతం అవుతుంది. జయం అలాగే గెలుపు అనేవి ఒకే పదం కదా. ఆ గెలుపు కోసమే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. నువ్వు అనుకునే ప్రతి పని కూడా విజయం కలుగుతుంది. ఆ చిన్న పదం నువ్వు అనుభవించే ఆ సంతోషానికి ఎంతో చిన్నదిగా అనిపిస్తుంది. ఆ విజయాన్ని తాకే బంగారపు రోజులనేటివి నీ జీవితంలో కూడా రాబోతున్నాయి బిడ్డ. కాలం, దైవం ఆ రెండు ఒకటిగా చేరి నీ ఇంటి వాకిటి ముంగిట్లో నిల్చుకోబోతున్నాయి తల్లి. నమ్మకంతో నా పాదాల దగ్గర శరణాగతి పొందావు కదా.
నన్ను నమ్మి నా మీద నమ్మకంతో నీ కష్టం సుఖం అన్నింటినీ నాతో పంచుకొని నీ భారాన్నంతా కూడా నాపైనే మోపావు. నువ్వు తలపెట్టిన అన్ని కార్యక్రమాలు అలాగే కార్యాలు విజయాన్ని పొందే విధంగా విజయం దారి వైపు దిశ మళ్ళిస్తాను. ఇక జరగనే జరగదు అన్న విషయాన్ని కూడా నేను జరిపిస్తాను. ఇక నీకు మించి ఏ విషయం కూడా జరగదమ్మా. నువ్వు అనుకొని మనసు పెట్టి చూడు. నీ వల్ల విజయం అనేది చాలా సొంతమవుతుంది తల్లి. నువ్వు సాధించడానికే పుట్టిన ఈ సాయి బిడ్డవు. నువ్వు వచ్చి నా ముందు నిల్చున్నప్పుడు నీ కర్మదోషాలన్నింటినీ కూడా తరిమి కొట్టేశాను బిడ్డ. నీ జీవితం ఇక నుండి సుఖమయంగా మారబోతుంది. నమ్మకంతో నా పాదాల దగ్గర శరణాగతి పొందు తల్లి. నీ కష్టాలన్నింటినీ పోగొట్టి ఆనందపు ఊయలలో నిన్ను ఊపుతాను బిడ్డ. నువ్వు తలపెట్టిన అన్ని కార్యాల్లో కూడా విజయం పరంపరను ఎగరవేస్తాను. జరగనే జరగదు అనుకున్న విషయాన్ని కూడా జరిగేలా చేస్తానమ్మా. ఇక్కడ నీకు మించి ఏదీ జరగదు. నీ కష్టాలు విజయాలు ఏది అయినా సరే అన్నింటినీ దాటి వచ్చేసావు. ఇక నుంచి నువ్వు ఏది అనుభవించాలైనా సరే నీ కర్మదోషాలన్నింటినీ తొలగించి నిన్ను సిద్ధంగా ఉంచుతాను. ధైర్యంగా ఉండు బిడ్డ. బాబా మీద నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది. నీ బాబా మీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.